సో, ఒక ఒక ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి. ఒక సక్సెస్ కోసం మనం ఒకసారి వర్క్ చేసాం. కాలేదు. అది హర్ట్ అవుతాం. మళ్ళీ ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం. ఇలా ప్రతిసారి ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం చూసావా? ఆ ఫెయిల్ అయితున్నదల్లా ఆగమి కర్మలోకి యాడ్ అయితూ ఉంటుందన్నమాట. ఎందుకు? అవన్నీ డిసప్పాయింట్‌మెంట్స్ అని ఇంప్రింట్స్‌గా యాడ్ అయిపోయి. ఎందుకు ఫెయిల్ అయ్యాము? మనం ఆత్రంగా చేస్తున్నాం. మనం అనవమాలొచ్చేసి క్లోజ్ అయిపోయింది. నేను, దేవుడు సెపరేట్ అనే మోడ్‌లో ఉన్నామనమాట. దేవుడు చెప్తున్న సంకేతాలేవి మనకేం అందటం లేదు. ఎందుకంటే అనుగ్రహం లేదు. అది మనము సాధన చేయలేదా? లేదా? అనేది తెలుసుకుందాం. ఇది కాకుండా నేను ఇంకొక 4 వర్డ్స్‌ని యాడ్ చేస్తాను మీకు. ఈ ఈ ఇదే దాంట్లో. తర్వాత మళ్ళా మొత్తం దీన్ని ఎట్లా మనం బ్రేక్ చేయాలో నేర్చుకుందాం. దోషాలని అంటామనమాట. ఈ దోషం అనేది ఏంటి అంటే మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. మలదోషం అనేది చెప్పా 3 మలలు. ఈ మలల వల్ల మన క్లారిటీ లేకుండా ఒక ఫియర్ ఆఫ్ గ్రేట్‌నెస్ గాని, ఫియర్ ఆఫ్ విజిబిలిటీ గాని, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గాని, లేదు సమ్ కార్డ్ సక్సెస్ లేకుండా ఇవన్నీ మలలు. ఇవన్నీ 3 ఈ 3 మలలు కలిపి ఒక మల అనే ఒక సబ్ టాపిక్ అనుకోండి. లేదా సూపర్ టాపిక్. మలలొకటి. నెక్స్ట్ దోషాలు. ఈ దోషాలు ఏంటంటే విక్షేప దోషం. విక్షేప దోషం అంటే ఏంటంటే మైండ్ ఒక దాని మీద ఫోకస్ ఉండదు. చంచలం అయిపోతూ ఉంటుందన్నమాట. సో, మనం ఒకటి చేయాలి అనుకుంటే ఇంకోటి చేస్తుంటాం. సో, ఒక 24 గంటలు ఈ సక్సెస్ గురించి రాలేదే అని భయము, యాక్షన్స్ తీసుకోలేకపోతే మనం ఎక్కడైనా డెస్పరేషను, దాని నుంచి వచ్చే అలజడి, ఆందోళన, కంపారిజన్సు ఇలా కాకపోతే ఇలా చేయొచ్చేమో, అలా చేయొచ్చేమో, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని అన్ని సైడ్స్ పోతూ ఉంటామన్నమాట. ఒక ప్రణాళిక పాడు ఉండదన్నమాట. ఏదంటే అది అన్నట్టుగా ఏది చెప్తే అదే, పక్కనోళ్ళు ఏం చెప్తే అదే అలా అలా వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా ఏమవుతుందంటే మనం సక్సెస్ బ్లాక్ ఉంది అనుకోమన్నమాట. మనం చూడు ఎంత ఈ ఈ ఈ దారి కాకపోతే ఆ దారి ట్రై చేస్తున్నాం. ఆ దారి కాకపోతే ఇంకో దారి ట్రై చేస్తున్నాం. అన్నీ ట్రై చేస్తున్నాం. కానీ ఎవరు చేస్తున్నారు? కర్మమాల చేపిస్తోంది. కర్మమాల ఏం చేస్తోంది? డ్రైవింగ్ ఫ్రమ్ మీ. ఐ యామ్ ద డూయర్. ఐ యామ్ ద అండ్ మాయామాల ఏం చేస్తోంది? ఒక వేలేసేసింది. నేను అనుకున్నదే నిజం అనుకుంటాం. నేను అనుకున్న బాటే కరెక్ట్ అనుకుంటున్నాం. అక్కడ కొత్తగా ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా ఇగ్నోర్ చేసేస్తాం. అది అండ్ చేయాలనుకున్న వాటి మీద ఫోకస్ ఉండదు. విక్షేపం అలా. ఎన్నిట్లో మనం ఇది చేయాలి, ఏదైనా కొత్త పాత్ తీసుకోవాలి, అలైన్డ్ విత్ దేవుడి మార్గం. ఫస్ట్ జనరేట్ అయ్యేది భయం. ఫెయిల్ అయిపోతానేమో అని భయం. అవమానిస్తారేమో అని భయం. ఏదైతే మనకు ఉంటుందో సో అన్నీ మనం ఈజీ పాత్స్ తీసుకుంటుంటాం అనమాట. ఏదైతే చేయాలో అది చేయకుండా మిగతావన్నీ చేస్తుంటాం. అన్నిట్లో ఫెయిల్ అవుతుంటాం. అవన్నీ మనకి సంచితాలు మళ్ళీ ఆగమీకరం అయిపోయి సంచితంలోకి యాడ్ అయిపోతూ ఉంటాయి. కానీ సక్సెస్ మాత్రం రాదు. అప్పుడు మనం మళ్ళీ మనం చిత్తలో, మైండ్‌లో మనంతా ఏం తీసుకుంటూ ఉంటాం? నాకు సక్సెస్ అనేది నా బర్త్ రైట్ కాదు. నేను సక్సెస్‌కి పుట్టిన దాని కోసం కాదు. నా వల్ల కాదు సక్సెస్ కావడం. ఇలా తీసేసుకుంటూ ఉంటాం. సో, ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి. ఒక సక్సెస్ కోసం మనం ఒకసారి వర్క్ చేసాం. కాలేదు. అది హర్ట్ అవుతాం. మళ్ళీ ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం. ఇలా ప్రతిసారి ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం చూసావా? ఆ ఫెయిల్ అయితున్నదల్లా ఆగమి కర్మలోకి యాడ్ అయితూ ఉంటుందన్నమాట. ఎందుకు? అవన్నీ డిసప్పాయింట్‌మెంట్స్ అని ఇంప్రింట్స్‌గా యాడ్ అయిపోయి. ఎందుకు ఫెయిల్ అయ్యాము? మనం ఆత్రంగా చేస్తున్నాం. మనం అనవమాలొచ్చేసి క్లోజ్ అయిపోయింది. నేను, దేవుడు సెపరేట్ అనే మోడ్‌లో ఉన్నామన్నమాట. దేవుడు చెప్తున్న సంకేతాలేవి మనకేం అందటం లేదు. ఎందుకంటే అనుగ్రహం లేదు. అది మనము సాధన చేయలేదా? లేదా? అనేది తెలుసుకుందాం. ఇది కాకుండా నేను ఇంకొక 4 వర్డ్స్‌ని యాడ్ చేస్తాను మీకు. ఈ ఈ ఇదే దాంట్లో. తర్వాత మళ్ళా మొత్తం దీన్ని ఎట్లా మనం బ్రేక్ చేయాలో నేర్చుకుందాం. దోషాలని అంటామన్నమాట. ఈ దోషం అనేది ఏంటి అంటే మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. మలదోషం అనేది చెప్పా 3 మలలు. ఈ మలల వల్ల మన క్లారిటీ లేకుండా ఒక ఫియర్ ఆఫ్ గ్రేట్‌నెస్ గాని, ఫియర్ ఆఫ్ విజిబిలిటీ గాని, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గాని, లేదు సమ్ కార్డ్ సక్సెస్ లేకుండా ఇవన్నీ మలలు. ఇవన్నీ 3 ఈ 3 మలలు కలిపి ఒక మల అనే ఒక సబ్ టాపిక్ అనుకోండి. లేదా సూపర్ టాపిక్. మలలొకటి. నెక్స్ట్ దోషాలు. ఈ దోషాలు ఏంటంటే విక్షేప దోషం. విక్షేప దోషం అంటే ఏంటంటే మైండ్ ఒక దాని మీద ఫోకస్ ఉండదు. చంచలం అయిపోతూ ఉంటుందన్నమాట. సో, మనం ఒకటి చేయాలి అనుకుంటే ఇంకోటి చేస్తుంటాం. సో, ఒక 24 గంటలు ఈ సక్సెస్ గురించి రాలేదే అని భయము, యాక్షన్స్ తీసుకోలేకపోతే మనం ఎక్కడైనా డెస్పరేషను, దాని నుంచి వచ్చే అలజడి, ఆందోళన, కంపారిజన్సు
ఇలా కాకపోతే ఇలా చేయొచ్చేమో, అలా చేయొచ్చేమో, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని అన్ని సైడ్స్ పోతూ ఉంటాం అనమాట. ఒక ప్రణాళిక పాడు ఉండదన్నమాట. ఏదంటే అది అన్నట్టుగా ఏది చెప్తే అదే, పక్కన వాళ్ళు ఏం చెప్తే అదే, అలా అలా వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా ఏమవుతుందంటే మనం సక్సెస్ బ్లాక్ ఉంది అనుకోమన్నమాట. మనం చూడు ఎంత ఈ ఈ ఈ దారి కాకపోతే ఆ దారి ట్రై చేస్తున్నాం, ఆ దారి కాకపోతే ఇంకో దారి ట్రై చేస్తున్నాం, అన్ని ట్రై చేస్తున్నాం. కానీ ఎవరు చేస్తున్నారు? కర్మమాల చేపిస్తోంది. కర్మమాల ఏం చేస్తోంది? డ్రైవింగ్ ఫ్రమ్ మీ, ఐ ఆమ్ ద డూయర్, ఐ ఆమ్ ద అండ్ మాయామాల ఏం చేస్తోంది? ఒక వేలేసేసింది. నేను అనుకున్నదే నిజం అనుకుంటాం, నేను అనుకున్న బాటే కరెక్ట్ అనుకుంటున్నాం. అక్కడ కొత్తగా ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా ఇగ్నోర్ చేసేస్తాం. అది అండ్ చెయ్యాలనుకున్న వాటి మీద ఫోకస్ ఉండదు. విక్షేపం అలా ఎన్నిట్లో మనం ఈ చేయాలి, ఏదైనా కొత్త పాత్ తీసుకోవాలి, అలైన్డ్ విత్ దేవుడి మార్గం, ఫస్ట్ జనరేట్ అయ్యేది భయం. ఫెయిల్ అయిపోతానేమో అని భయం, అవమానిస్తారేమో అని భయం. ఏదైతే మనకు ఉంటుందో సో అన్ని మనం ఈజీ పాత్స్ తీసుకుంటాం. లాస్ట్ దోషం ఏంది? ఆవరణ దోషం. ఇదేంటి? ఈ ఆవరణ దోషం వల్ల నేను ఎవరు అనేది అసలు కంప్లీట్ గా మర్చిపోతాను అనమాట. నా గొప్పతనం మర్చిపోతాను, నా దేవుడితో నా అనుబంధం మర్చిపోతాను. సో దేవుడు నుంచి ఇప్పుడు సక్సెస్ పరంగా అనుకుంటే ఆపర్చునిటీస్ లేకుండా ఉన్నట్టుంటాయి. నేనేం చేయాలో క్లారిటీ లేకుండా ఉంటుంది. సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలనేది నాకు తెలియదు. లేదు నేను ఏం చేసినా అది బయటికి పోవు, అన్ని కప్పిపోతూ ఉంటాయి అన్నమాట. విజిబిలిటీ ఉండదు. మనం ఫైట్ చేస్తూ ఉంటాం, ఇది చేస్తాం. కానీ ఇవన్నీ దేవుడికి ఎలా అయినాయి కావు. ఏదైతే ఎలా అయ్యాలంటారో అవి చేయాలంటే మనకి భయం, మనం అడుగేయలేము. ఇట్లా ఈ ఊబిలో ఇరుక్కుపోతూ ఉంటాం అనమాట. అందుకని ఆగామి కర్మ ఎక్కువైపోతూ ఉంటుంది, సంచితంలోకి యాడ్ అయిపోతుంటుంది, జన్మలు ఎత్తేస్తూ ఉంటాము. కానీ ఏ బ్లాక్ అయితే మనం క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లాక్ క్లియర్ చేయట్లేదు. దీని నుంచి అంతా మనం బయటపడాలి అంటే ఏంటయ్యా మార్గం? ఒకటి, గుడ్ న్యూస్, మీ మాయమల కొంచెం క్లియర్ అవడానికి టైం వచ్చింది. ఎందుకని? స్పిరిచువల్ అవేకనింగ్ వీడియో చూసుంటారా, లేదా ఈ వీడియో చూసారు. కొత్తగా అయితే అమ్మ నిన్న ఒక అమ్మాయి మెసేజ్ ఇచ్చింది, అమ్మ నేను ఎప్పుడు స్టేటస్ చూడను, నేను ఎందుకో చూశాను, ఎగ్జాక్ట్ గా నాకు మీ వీడియో కనపడింది, నేను నా స్టేటస్ లో, నా వాట్సాప్ స్టేటస్ లో ఈ వీడియో గురించి పెట్టాను. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు ఎగ్జాక్ట్ గా నేను ఫేస్ అవుతున్న ప్రతి విషయం నాకు ఆ వీడియోలో తెలిసిన ఆన్సర్. థ్యాంక్ యూ అని. సో దేవుడు ఎవరు, నేను ఎందుకు పెట్టుకున్నాను, ఆవిడ ఎందుకు చూసింది, లేదు ఇప్పుడు మీరెందుకు ఇంత వీడియో చూస్తున్నారు, సేమ్ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి ఇవన్నీ. అలా ఎందుకు అనుగ్రహం ఏంటి ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఆ మాయ ఏదైతే కప్పు ఉందో, మీ గొప్పతనాన్ని ఇలా ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఏం చేయాలి అది కప్పిపట్టేసింది ఆ మార్గాన్ని. అది కొంచెం ఓపెన్ చేశారమ్మ. మీ యొక్క సాధన వల్ల, మీ యొక్క పెద్దవాళ్ళ గుడ్ కర్మ వల్ల, మీ గుడ్ కర్మ వల్ల, లేదా మీ ముందు చేసిన గుడ్ కర్మ వల్ల, ఇప్పుడు చేస్తున్న మంచి కార్యాల వల్ల, ఎనీ రీజన్. నెక్స్ట్ మాయామల కొంచెం తొలగింది. నెక్స్ట్ ఉండేవేంటి? కర్మమల, అణవమల. కర్మమల ఏం చేయాలి? మనం అమ్మ చెప్పిన పనులు చేయాలి. దానికి కావాల్సింది ఏంటి? మనం ఇప్పటివరకు చేశాంగా. నేను నా 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 అనే ఉద్దేశంతో, నాకుండే బుద్ధితో చాలా చేశాను. కానీ అవన్నీ వచ్చేవి ఎక్కడి నుంచి? నా పాస్ట్ ఒక సంచిత కర్మంలోంచి వచ్చిన చిత్తం, బుద్ధి, మనస్, వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చిన యాక్షన్స్ తీసుకుంటున్నాం మనం. కానీ తీసుకోవాల్సింది ఏంటి? మనం డివైన్ సోల్ పుట్టింది సక్సెస్ కి. ఆ జన్మలో అది, ఈ జన్మలో అది కాదు. సో దాని నుంచి మనం ఓవర్కమ్ చేసి సక్సెస్ పొందాలంటే వేరే ఒకరు కావాలి. ఆ వేరే ఒకళ్ళ ఎవరైతే వాళ్ళ అలైన్మెంట్ లో మనం యాక్షన్స్ తీసుకోవాలి. ఆ వేరే ఒకరు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ భయపడకుండా ఉంటారో, భయపడుతూ తనని తాను చెప్పలేకపోతున్నారు, నన్ను అవమానిస్తారు అనుకునే వాళ్ళు నన్ను అవమానించరు, అవమానించినా పర్వాలేదు, నేను భయపడను అని వాళ్ళ లైట్ వాళ్ళు షైన్ చేయగలగాలి. అప్పుడే అది రివల్స్ అయింది. అట్లా కర్సులు పడిన వాళ్ళు కర్సులు క్లియర్ చేసుకోగలగాలి.
యాన్సెస్ట్రల్ కర్స్ ఉన్న వాళ్ళు యాన్సెస్ట్రల్ కర్స్ క్లియర్ చేసుకోగలగాలి. ఎవరైనా భూతాలు ప్రేతాలు పిశాచాలు ఉంటే వాళ్ళ నుంచి క్లియర్ చేసుకోగలగాలి. చేసుకోవాలి అంటే ఏంటి మార్గం? దానికే దుర్గా సప్తశతో, లలిత సహస్రం మీరు వినుంటారు. ఈ మూడింటిని మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ మలలు, విక్షేపాలు, ఆవరణ దోషాలు, ఈ మూడింటిని బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి మ్యాప్ అన్నమాట. బ్రహ్మగ్రంథి వచ్చి మలలు, విక్షేప దోషం వచ్చేసి విష్ణు గ్రంథి, ఆవరణ దోషం వచ్చేసి రుద్రగ్రంథి. మాల మనం మలలు వచ్చేసి బ్రహ్మగ్రంథి, ఐఎమ్ బాడీ, విక్షేప ఐఎమ్ మైండ్. అలా ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాం. ఇవన్నీ క్లియర్ కావాలి అంటే ఇవి చేదిని అంటాం మనం. విష్ణు గ్రంథి చేదిని, బ్రహ్మగ్రంథి చేదిని. లలిత శాసనం చేసినప్పుడు దుర్గా సప్తశతిలో జరిగేది అదే. ప్రథమ చరిత్ర వచ్చేసి ప్రథమ గ్రంథి, మధ్యమ చరిత్ర వచ్చేసి విక్షేప గ్రంథి అంటే విష్ణు గ్రంథి, ఆవరణ దోషాలు వచ్చేసి మూడోది ఉత్తరచరితం. చదువుతూ ఉంటే మన మలలు తగ్గిపోయి ప్యూరిఫై చేస్తుంది అమ్మ. మన ఫోకస్ పెంచుతుంది. అంటే మనకుండే డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి, వ్యాపకాలు తగ్గుతాయి. తద్వారా మనం డివైన్ గ్రేస్ని బాగా పొందగలుగుతాం. డివైన్ గ్రేస్ పొందామంటే ఏమవుతుంది? మన ఏం యాక్షన్స్ తీసుకోవాలో అమ్మ కరెక్ట్గా చెప్తుంది మనం సరెండర్ చేసుకుంటూ ఉంటే. అంటే ఈ ప్రాసెస్లోనే మనం సరెండర్ తీస్తాం. చేసి అమ్మ మనకి కరెక్ట్గా ఈ యాక్షన్ తీసుకోవాలి అని చెప్తారు. ఆ యాక్షన్ చెప్పినప్పుడు మనకు అర్థమవుద్ది. మన ఆగ్నేయ చక్రాస్ అన్ని అలైన్ అవడం వల్ల అక్కడి నుంచి మన ఈ యొక్క ఏమంటారు వాటిని అంతఃకరణాలు ఇవి అలైన్ అవుతాయి. అప్పుడు పాస్ట్ లోంచి వాటికి అలైన్ అయ్యాయి. మన బుద్ధి, మన మనసు, మన అహంకారం, చిత్తం ఇప్పుడు కొత్త మీకి అలైన్ అవుతాయి. మైండ్ ఒకవేళ అలా కొత్తవి ఇంక అలైన్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను ఈ పని కష్టం అనుకున్నాను అనుకోండి, నాకు రెసిస్టెన్స్ వస్తుంది. అమ్మ మనకి ఈ పని చేయించమని ఈ చేయాలంటే ఆ మంచిగా ఉంటుంది, నేను ఉన్నాను అని ధైర్యం ఉంది అనుకోండి, మనకి భయం ఉంటుందా? భయం లేనప్పుడు రెసిస్టెన్స్ ఎందుకు ఉంటుంది? అలా మనం ముందుకెళ్తాం అన్నమాట. అండ్ మనకి ఆవరణ దోషం లేదనుకోండి, అమ్మ చెప్తూ ఉంటే ఆవరణ దోషం ఉందనుకోండి, ఆ పనులు చేయమన్నమాట మనం. అది ఇంకో వీడియో చేస్తానులే. అలా అంతా బాగానే ఉంటది. ఆవరణ దోషం ఒక్కటి యాడ్ అయి ఉంటది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఓకే, అమ్మ గైడెన్స్ ఇస్తుంది, మనకి అనవమల తగ్గుతుంది కాబట్టి అమ్మ గైడెన్స్ ఇస్తోంది అని తెలుస్తుంది. సో మనకి బ్రహ్మగ్రంథి ఛేదించాం, మూలాధారం స్వాధిష్టానం నుంచి పైకి వచ్చింది కుండలిని అనుకోని ఈ సాధన ద్వారా. అక్కడి నుంచి విష్ణు గ్రంథి, మనసు, మన సైక్రల్, మన మణిపురం, అనహత రెండు కలిసి అక్కడి నుంచి వాటి వరకు వచ్చు. కానీ మనకి ఆవరణ మల పోల అంటే రుద్రగ్రంథి ఛేదించలేదు ఇంకా. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ మనకి డైరెక్షన్ చెప్తున్నా కూడా మనం యాక్షన్ తీసుకోవడానికి మనకి ధైర్యం ఉంటుంది అనమాట. మనం భయపడతా ఉంటాం. దానికని చెప్పేసి ఏదైనా ఈ దుర్గా సప్తశతి లాంటివి 42 రోజులు, ఒక మండలం, 2 మండలాలు, 3 మండలాలు చేయమని దాని యొక్క ప్రతిఫలశ్రుతులు ఇచ్చింది దీనికే అన్నమాట. అలా చేస్తే ఈ 3 గ్రంథులు ఛేదించి పైకి వెళ్తే మన కుండలిని, అప్పుడు మనం తీసుకునే యాక్షన్స్ అలైన్డ్ విత్ డివైన్. అప్పుడు మనం సక్సెస్ ఒకసారి వచ్చింది అనుకోండి, అంతలా ఒక ఎడారిలో మనకి నీళ్ళు తగిలితే ఎట్లా ఉంటది? ఒయాసిస్ లో ఆహా అనుకుంటాం. ఏదో ఒక ఎడారిలో వాన పడితే ఎలా ఉంటుంది? ఆహా ఎంత హాయిగా ఉంది అనుకుంటాం. సేమ్ అలానే అనమాట. సక్సెస్ అనుకున్నాడు, సక్సెస్ కనబడితే పన్నీరు జల్లులా ఉండవు మనకి, అలా అనమాట. అదే సచ్చిదానందం అనమాట నా ఓన్ భాషలో, నాకు అర్థమైనంత వరకు అండి. ఇంకా దీన్ని ఇంకా వేరే ఇంకా ఇంకా దుర్గా సప్తశతి అనేది ఎట్లా అంటే అండి, మనం చదువుతూ ఉంటే దానికి ఇంకో మీనింగ్ వస్తుంది, ఇంకో మీనింగ్ వస్తుంది. అలా చదువుతూ ఉంటే ఇంకా మీనింగ్ వస్తూ ఉంటాయి అనమాట. చాలా 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 మీనింగ్ వస్తాయి. ఇప్పుడుండే జ్ఞానంలో నాకు ఈ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా జ్ఞానం వస్తే ఇంకొంచెం చెప్తా. సో అలా ఇలా ఇప్పుడు నేను చేసే హీలింగ్ ఎలా ఉంటుంది?
ఈ కర్సెస్ అన్ని డివైడ్ చేస్తా, ఈ మీరు అనుకున్న ఇంప్రింట్స్ అంతా రిలీజ్ చేస్తా, ప్రతిజ్ఞలంతటిని రిలీజ్ చేపిస్తా. ఎవరైనా మిమ్మల్ని కర్స్ చేస్తే వాటిని అంతటిని ఆ కార్డ్స్ అంతటిని కట్ చేసేస్తా. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం కొంచెం మీ యొక్క పాస్ట్ పుల్ అనేది తగ్గుతుంది అన్నమాట. పాస్ట్ పుల్ తగ్గి మీ యొక్క దోషాలు కొంచెం విక్షేప దోషం కొంచెం తగ్గి, కొంచెం మీ కర్మ మల్లలు తగ్గి, మీ మాయను ఇంకొంచెం తగ్గించి ఏ సైడ్ పోవాలి అనే దాన్ని చూపిస్తా. కొంచెం టార్చ్ లైట్ వేస్తా. ఆ టార్చ్ లైట్ వేసినప్పుడు మీరు సాధన పెంచాలి. సాధన పెంచారంటే అప్పుడు నేను చేసిన 50% హీలింగు ప్లస్ మీరు చేసే టార్చ్ లైట్ సాధన ప్లస్ యాక్షన్స్, ఇప్పుడు కొత్త యూతో అలైన్ అయిన యాక్షన్స్, ఆ ద్వారా మీరు మీ లైఫ్ని సక్సెస్ పాత్లోకి తెచ్చుకుంటారనమాట. అయితే ఇప్పుడు నేను చేసేది గ్రూప్ హీలింగ్ కాబట్టి నేను చేసే మెడిటేషన్స్ని మీరు 3-4 సార్లు చేసి చూసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే నేను అన్ని కండిషన్స్ని కవర్ చేస్తాను. పర్వాలేదండి, ఏముంది. ఇప్పుడు చేసే కండిషన్స్ మీరు సక్సెస్ చేసి 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 ఆగమంలోకి వచ్చేసి ఉండి అది మళ్ళీ సంచితంలోకి యాడ్ అయి ఉండొచ్చు కదా కొన్ని లైఫ్స్లోకి. సో మనం డిఫరెంట్ కండిషన్స్ని హీల్ చేసుకుందాం. మీ మనసుకు తెలుసు అండి, మీ సోల్కి తెలుసు. నేను చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ పెయిన్ ఎందులో ఉంది అని మీరు రియాక్ట్ అవడంలో మీకు తెలిసిపోతుంది అనమాట. సో చూడండి, శాంతంగా చూసి బెస్ట్ కోసం నేను ఒక బెలూన్ ప్యాకెట్ పెట్టుకోండి అని చెప్తాను. సో దట్ నేను హీల్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం ట్రాప్డ్ ఎమోషన్స్ ట్రామాని ఈ సైడ్ నుంచి ఎమోషన్స్లోకి బెలూన్లోకి బ్లో చేయొచ్చు. నేను యాస్ ఐఎమ్ గివింగ్ యూ గైడెన్స్ అండ్ హీల్ చేస్తున్నప్పుడు. లేదా మీకు దొరకలేదు, మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ వీడియో కనపడింది హీలింగ్ వీడియో అంటే ఇమాజినరీ బెలూన్లోకి పాప్ చేయమని చెప్తాను. బట్ సేఫ్ సైడ్ ఒక బెలూన్ ప్యాకెట్ పెట్టుకోండి ఒకవేళ నన్ను ఫాలో అవుతూ ఉంటే ఈ వీడియో మీకు కనపడింది ఈరోజు అంటే. సరేనా? నమస్తే అండి.